మీరు ఇటీవలి కాలంలో నిద్ర పట్టలేకపోతున్నారా? ఒక్కసారిగా చిరాకు, ఆందోళన పెరిగిందా? తలలో టెన్షన్ ఎక్కువగా ఉందా? ఇవన్నీ ఒత్తిడికి సంకేతాలు. చిన్నగా మొదలై మనకు తెలియకుండానే ఇది మన ఆరోగ్యాన్ని, ముఖ్యంగా గుండెను ప్రభావితం చేస్తుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు: ఒత్తిడి వల్ల గుండెపోటు ఎలా వస్తుంది, ముందుగా ఈ పరిస్థితిని ఎలా గుర్తించాలి, మన గుండెను కాపాడుకోవడానికి ఏం చేయాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. మన మనసు ప్రశాంతంగా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకోసం, మీ కుటుంబం కోసం. ఒత్తిడితో గుండెపోటు ప్రమాదం, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో మనందరి జీవితం ఒత్తిడితో నిండిపోయింది. ఉద్యోగ ఒత్తిడి, ట్రాఫిక్, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కలిపి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కొంతకాలం ఒత్తిడిగా ఉండటం సర్వసాధారణం, కానీ దీర్ఘకాలం ఒత్తిడిలో ఉండటం గుండెకు చాలా ప్రమాదకరం. ఒత్తిడితో శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ అధికంగా విడుదలవుతుంది. ఇది బీపీ పెరగడానికి, గుండె వేగంగా కొట్టడానికి కారణమవుతుంది. దీనివలన గుండె బలహీనపడుతుంది. ఒత్తిడితో నిద్రలేమి, చిరాకు, ఆందోళన, తలనొప్పులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. నిద్ర తగ్గితే గుండెమీద ఒత్తిడి మరింత పెరుగుతుంది. దీర్ఘకాలంగా బీపీ ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చాలామంది ఒత్తిడితో చెడు అలవాట్లకు అలవాటు పడతారు. ఎక్కువగా తినడం, వ్యాయామం మానేయడం, పొగ త్రాగటం, మద్యం సేవించటం వంటివి. ఇవన్నీ కలిపి గుండె ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. కొంతమంది ఆరోగ్య సమస్యలను పట్టించుకోపోవటం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. ఇప్పటి యువతలో కూడా 30-40 ఏళ్లలోనే గుండెపోటు రావటం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవటమే. మనసులో ఉండే ఒత్తిడి బయటకు కనిపించకపోయినా లోపల చాలా నష్టం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన మంచి అలవాట్లు: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయండి. యోగా, ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. కుటుంబంతో సమయం గడపండి, నవ్వండి, సానుకూలంగా ఉండండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. తాజా కూరగాయలు, ఫలాలు, తక్కువ ఉప్పు, తక్కువ చక్కెర. పొగ త్రాగడం, మద్యం తాగడం పూర్తిగా మానేయండి. రాత్రి సరిపడా నిద్రపోండి, కనీసం 7-8 గంటలు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. అవసరమైతే డాక్టర్ను సంప్రదించండి. స్మార్ట్ఫోన్, టీవీ వాడకాన్ని తగ్గించండి. ప్రకృతిలో సమయం గడపండి. హాబీలు లేదా మీకు ఇష్టమైన పనులు చేయండి. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం వంటివి. ఒత్తిడిని పూర్తిగా తొలగించలేకపోయినా దాన్ని తగ్గించుకోవచ్చు. మన మనస్సు ప్రశాంతంగా ఉంటే మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈరోజే ఒక చిన్న మార్పు మొదలుపెట్టండి. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి. మీకు ఈ వీడియో ఉపయోగపడిందంటే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ జీఎంఎన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలు వెంటనే తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఆసక్తి ఉన్న ఆరోగ్య విషయాలు లేదా ఇతర టాపిక్స్ ఏవైనా ఉంటే కమెంట్స్లో రాయండి. మీ సూచనలే మా తదుపరి వీడియోలకు మార్గదర్శకం.